మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా వాళ్ళందరూ ఒకటే గొడవ. ఏంటి ఆ గొడవ అనే ఒక డౌట్ వచ్చింది కదా, చెప్తానండి. ఇంతకి నేను చూయించబోయే ఈ వంకాయతో ఏమేమి అంటే 2 రకాల డిష్లు అయితే ఈరోజు చేయాలని నిర్ణయించుకున్నానండి. అందుట్లో ఒకటి మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆ ఒకటి ఏంటి, మా వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు అన్నది చెప్తా. ఈ మధ్యకాలంలో అసలు వంటలే చేయట్లేదా ఇంట్లో, అసలు వీడియోలు ఏమీ అప్లోడ్ చేయటం లేదు అని చెప్పి మొదలు పెట్టేశారండి. ఎందుకు చేయటం లేదండి, చేస్తున్నాను. కాకపోతే అదే వంట చేస్తూ వీడియో తీసే టైం లేక అలా పోస్ట్పోన్ చేశానండి. రీసెంట్గానే కదండి ఉసిరికాయ కారం, ఉసిరికాయ జ్యూసు, అలానే అరిసెల వీడియోలు అన్నీ అప్లోడ్ చేసింది. మరి కొంచెం బిజీగా ఉండి అలా వీడియోలు తీయకుండా చక్కగా వండుకొని తినడానికి అయితే రెడీ అయ్యామా. ఈరోజు ఈ వీడియోలో నేను అప్లోడ్ చేసిన ఈ వంట ఏంటి అర్థమైపోయిందండి మీకు. వంకాయ ఫ్రై చేస్తున్నాను. అది కూడా ఎవరెవరు చేసుకోవచ్చో తెలుసా? బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకునే వంకాయ. అలానే 4 కూరల్లో ఒక కూరన్న ఈజీగా వండుకోవచ్చు అన్న ఈ వంకాయ. అలానే పొలము, ఇప్పుడు అసలే పొలం పనులు ఉంటాయి చూసారా, నాట్లు కదండి, కోతలు కుప్పలు అని అంటారు చూసారా. ఆ టైంలో పొలం వెళ్ళే వాళ్ళకి వంటల్లో తక్కువ టైంలో అయిపోయే వంట ఏది అంటే ఈ వంకాయ. ఈ వంకాయ గురించి మళ్ళీ చెప్తాను ఉండండి. అదిగో సన్నగా కట్ చేశాను లేత వంకాయల్ని గిన్నెలో నీళ్ళల్లో వేసేసాను కదా, కొంచెం ఉప్పు వేసాను. ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు, పసుపు అయినా వేసుకోవచ్చు. పొయ్యి మీద బాండి పెట్టాను, తాలింపు వేసాను. ఆ తర్వాత అదేనండి నూనె వేసి తాలింపు వేసాను. ఆ తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ హై ఫ్లేము లో ఫ్లేము పెడతా. 2 నిమిషాలండి. బ్యాచిలర్స్కి ఎంతో ఉపయోగం ఉంటుంది. 2 నిమిషాలు. కొంచెం పసుపు వేసానా, అలా తిప్పుతూ మూత పెట్టేసేసుకున్నానండి. ఆ తర్వాత చూడండి అసలు చిటికెలో మగ్గిపోయింది. ఇందాకేం చెప్పాను, పొలం కోతలు కుప్పలు వాళ్ళకు కూడా ఈ పనులు చేస్తూ ఉన్న టైంలో, అంటే నేను ఇప్పుడు సంగతి చెప్పట్లేదులేండి, ఇప్పుడంటే మిషన్లు అవన్నీ ఏవో వచ్చినాయి. చిన్ననాటి రోజుల్లో మా ఊరు పల్లెటూరు, మా ఊరి పక్కన ఇంకా పల్లెటూరు ఉందండి. అక్కడి నుంచి వచ్చేయండి రేగడ వంకాయలు అని చెప్పి. ఆ వంకాయలు ఈ వంకాయలేనండి. చక్కగా 2 నిమిషాల్లో వంట అయిపోయిద్దా, అదే కూర చేయటం అయిపోయిద్దా. ఆ తర్వాత పొలానికి అన్నంలో ఈ కూర వేసి పంపించటాల అంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వంకాయలు అంత ఇష్టంగా చేసేవాళ్ళు, అంత ఇష్టంగా కూడా తినేవాళ్ళం. చూసారా, మూత తీయంగానే ఎంత చక్కగా మగ్గిపోయిందో గమనించారు కదా. కొంచెం చిటికెడ ఉప్పు కూడా వేసామా. ఆ తర్వాత చిన్నులపాయ కారం అండి. చిన్నులపాయ కారం వేయంగానే ముక్కులకి గుమాయించి కొడతా ఉంటుందండి వాసన. ఫ్రై అయిపోయింది కూర, ఇంకెప్పుడెప్పుడు తిందామా అని. అలానే కొంచెం 4 రెబ్బల కరివేపాకు, ధనియా పౌడరు, గరం మసాలా వేయంగానే అసలు అబ్బా ఇంకెప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. అందుకేనండి చెప్పింది, బ్యాచిలర్స్కి ఎంతో ఈజీగా ఉంటుంది. అలానే మనం 4 కూరలు చుట్టాలు వచ్చినప్పుడు అందుట్లో ఒక తేలికైన ఒక కూర ఏమన్నా ఉంటే బాగుండు అనుకుంటాం కదా, అలాంటి వంకాయ ఈ వంకాయ. ఎలా ఉంది నేను చేసిన ఈ వంకాయ ఫ్రై? మీకు కూడా నచ్చింది కదా. నేను చెప్పింది నిజమే కదా, 2 నిమిషాల్లో వంకాయ మగ్గిపోయిద్దని చెప్పాను కదా. అదిగో అంత ఈజీగా మగ్గిపోయిన ఈ వంకాయ ఫ్రై ఎలా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దే. అలానే ఇందాక తీసుకున్న 4 వంకాయల్లో మిగిలిన 4 వంకాయలతో నేనేం చేస్తున్నాను నెక్స్ట్ అంటే వంకాయతో పెరుగు వంకాయ చేస్తున్నానండి. ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నది